ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చిన్న పిల్లల్లో డయాలిసిస్ అయినా, ట్రాన్స్‌ప్లాంట్ అయినా వెరీ డేంజరస్ కాబట్టి. సో, ఇవన్నీ రాకుండా కొంతవరకే మనం సేఫ్‌గా ఉండాలి. అంటే జెనెటికల్‌గా కొంతమంది ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళ పిల్లలకి రాకుండా ఉండాలన్నా, లేదా చిన్న పిల్లలకి ఈ ఇష్యూస్ ఏమి రాకుండా అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు? సపోజ్ మన దగ్గరకు ఒకళ్ళొస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ ఉంది. కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ప్రీ ప్రెగ్నెన్సీయే కౌన్సెలింగ్ చేపిస్తాం. జెనెటిక్ ఓహో! కౌన్సెలింగ్. ఓహ్! ఓకే. హ్మ్. సో, అది చాలా హై రిస్క్ అనుకోండి. దెన్ వి విల్ లీవ్ డెసిషన్ టు దెమ్. ఎందుకు అంటే ఆ రిపోర్ట్స్ బట్టి ఇప్పుడు సపోజ్ అది మళ్ళీ పుట్టబోయే బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది అని 100% డౌట్ ఉంటే మాత్రము వీ డూ ద కౌన్సిలింగ్. లేదు అనంటే వాళ్ళకి రిస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఇవి చేయాల్సి ఉంటుంది కిడ్నీని కాపాడడానికి అని చెప్పి ముందే వాళ్ళతోటి మాట్లాడతాం. ఇది హుహు. 100% మనకి జెనెటిక్ వస్తుంది అని అన్నప్పుడు. బట్ అలాగ లేదు అనంటే ప్రీ ప్రెగ్నెన్సీయే కొంచెం ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ కరెక్ట్‌గా వేసుకోవడము, మదర్ ఫుడ్ గురించి, ప్లస్ మదర్‌కి ఒకవేళ ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ థైరాయిడ్ కానీ, హైపర్ ఓహ్! టెన్షన్ కానీ, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మదర్‌కి ఉంటే అవన్నీ కూడా ప్రాపర్‌గా కంట్రోల్ చేసి ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఓకే. సో, అంటే మీరన్నారు జెనెటికల్ ఇష్యూస్ పిల్లలకొస్తాయని. ఎటువంటివి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉందంటారు? ఈ కిడ్నీ ఫిల్టర్ ప్రాబ్లమ్స్ డెఫినెట్‌గా రిపీట్ అవుతాయి రిపీట్ అవుతాయి. ఫ్యామిలీస్‌లో. జెనెటికల్ ఇష్యూస్. హ్మ్. చాలా వరకు చూస్తాము. అండ్ మిగిలినవి డిపెండ్స్. ఇప్పుడు సపోజ్ ఏదన్నా బీపీకి రిలేటెడ్ జీన్స్ ఏమన్నా ఫ్యామిలీలో పాజిటివ్ వచ్చినాయి అంటే కిడ్నీ రిలేటెడ్‌వి అలాంటివి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ కొంతమందిలో సైజ్ పెరగకుండా ఉండడం, అది కూడా చూస్తూ ఉంటాం. అంటే కిడ్నీ సైజు స్టార్టింగ్‌లో ఎంత ఉందో అలాగే ఉంటాయి. అలాంటి ఆ సిండ్రోమ్‌ని ఏమంటారు ఆ ప్రాబ్లమ్‌ని? దాన్ని సిండ్రోమ్ అన్నారు. నేను ఫస్ట్‌లో చెప్పాను. కొంచెం కిడ్నీ ఫార్మేషన్‌లో ఇష్యూస్ తోటి పిల్లలు యాహ్! దట్ పుడతారు. ఈస్ వాట్. సో, స్మాల్ కిడ్నీస్ అనేవి జనరల్‌గా ఫార్మేషన్ ఇష్యూసే ఉంటాయి. అది ఫంక్షన్ ఎలా చేస్తుందనేది చూస్తాం. అది ఫంక్షన్ బానే ఉంది అనంటే అది పెరగకపోయినా పర్వాలేదు. ఆ పెరిగినంత దానికి దాని ఫంక్షన్ కరెక్ట్‌గా ఉంది అనంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ కొన్నిట్లో సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. వచ్చినప్పుడు అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల నార్మల్‌గా పెరిగిన కిడ్నీ సైజ్ తగ్గితే అది మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఓహ్! అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి సర్జికల్‌గా కూడా ఏమన్నా చేయాల్సిన అవసరము ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు యాస్ ఎ నెఫ్రాలజిస్ట్‌గా అడిగితే పిల్లల్లో అవ్వచ్చు, అంటే మీరు పీడియాట్రిక్ కాబట్టి పిల్లల్లో ఇవి అసలు రాకుండా ముందే అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి లైఫ్ స్టైల్‌లో గాని, ఆ ఫుడ్‌లో గాని ఎటువంటి చేంజెస్ కానీ చేస్తే బావుంటుందంటారు? ఇప్పుడున్న జనరేషన్‌కి డైట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. బికాజ్ మనం ఏది తిన్నా, ఏది తాగినా కిడ్నీ ఫిల్టర్ చేసే బాడీలో ఎంత ఉంచాలో అంత ఉంచుతుంది. వద్దన్నది యూరిన్‌లో పంపించేస్తుంది. సో, కిడ్నీ ఆల్మోస్ట్ 150-180 లీటర్స్ డే మొత్తం ఉన్నదాన్ని రీసైకిల్ చేస్తా ఉంటాయి. ఓకే. ఓకే. ఆ! సో, అలాంటప్పుడు మనం వాటర్ సరిగ్గా ఇవ్వలేదు. కిడ్నీ చాలా తక్కువ పనిచేస్తుంది. సో, దానివల్ల సగం ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బికాజ్ కిడ్నీకి మెయిన్ ఫీడే వాటర్. మనం వాటర్ తీసుకోవట్లేదు. సో, కిడ్నీస్‌లో ఫిల్టర్స్ బ్లాక్ అవ్వడం కానీ, లేకపోతే ఈ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం కానీ ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి డైట్. ఎంత ఎక్కువ సాల్ట్ మీద ఉంటే అంత ఎక్కువ కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. హుహు. సో, పిల్లల్లో ప్రాబ్లమ్ రాకూడదు కిడ్నీస్ అనంటే సాల్ట్ ఉన్న ఫుడ్ ఎంత తక్కువ పెడితే అంత మంచిది. హ్మ్. ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వాలి. అండ్ ఈ స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు పిల్లలందరూ స్ట్రీట్ ఫుడ్డే. స్ట్రీట్ సో, జంక్. స్ట్రీట్ ఫుడ్‌కి అట్‌లీస్ట్ అవాయిడ్ చెయ్యలేకపోతే ఒక షెడ్యూల్‌లోగా ఇస్తే కొంచెం బెటర్‌గా ఇప్పుడు ఉంటుంది. ఒకసారి వారానికో, 10 రోజులకో యెస్. ఒకసారి యెస్. ఇవ్వడం అనేది. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ మనకి దొరికిస్తాయి. ఒక్కొక్కసారి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. సో, ఈ పెయిన్ కిల్లర్స్ ఒక్కొక్కసారి గ్యాస్ట్రైటిస్ కోసం మందులు వేస్తుంటాం మనము. ఆ గ్యాస్ట్రైటిస్ ఇప్పుడు చేసే స్టడీస్ అన్నీ కూడా ఈవెన్ ఈ గ్యాస్ట్రిక్ మందులు కూడా కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ ఓహ్! అయ్యేలాగా చేస్తున్నాయని చాలా స్టడీస్ ప్రూవ్ చేసున్నాయి. సో, ఈ ఎక్స్‌ట్రా పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా తీసుకోవడము, దానికి తోడు ఇవి తీసుకున్నప్పుడు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, తీసుకోకపోవడం. వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ అంటే వస్తాయి. గ్యాస్ట్రిక్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా పిల్లలకి కడుపు నొప్పి జనరల్‌గా చిన్న పిల్లలకొచ్చేదేంటి స్టమక్ అప్‌సెట్ అవ్వడం, కడుపు నొప్పి మరి అలాంటప్పుడు కడుపు నొప్పికి సంబంధించింది వేస్తూ ఉంటాము. లేదా మీరన్నట్లు అవును. గ్యాస్ట్రిక్ సో, వేస్తాం. అసలు ఫస్ట్ కడుపు నొప్పి రిపీటెడ్‌గా వస్తుంటే ఎందుకొస్తుంది? ట్రిగ్గర్ ఏంటి దానికి అనేది చూసుకోవాలి. బికాజ్ ఏదో ఒకసారి, 2 సార్లు వచ్చిందంటే ఓకే. గ్యాస్ట్రిక్ అనుకోని ఇవ్వచ్చు. బట్ అలా లేదు పదే పదే వస్తుంది. గ్యాస్ట్రిక్ మెడిసిన్ పెట్టినా అది రెస్పాన్స్ అవ్వట్లేదు అనంటే ప్రాపర్ స్కానింగ్‌లు అవన్నీ చేయించుకొని మనం కారణం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్.
ఓకే అండి. సో, అంటే ఇప్పుడు మీ దగ్గరకొచ్చే కేసెస్‌లో ఏది ఎక్కువ ప్రాబ్లమ్ అంటే కిడ్నీకి ఎటువంటి సమస్యలతో పిల్లలొస్తూ ఉంటారు? మోస్ట్ కామన్‌గా చూసేది యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఓకే. ఆ తర్వాత చూసేది నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఓకే. నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఎంత కామన్ అంటే రోజుకి ఒక 10 కేసులు చూస్తే అందులో 5 కేసులు నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉంటాయి ఓహ్! పిల్లల్లో కూడా. పిల్లల్లో. చాలా. కానీ దీన్ని గుర్తించకపోవడమే మేజర్ ప్రాబ్లమ్. ఎంత లేట్‌గా వస్తే మనకి అంత కాంప్లికేషన్ రేట్ పెరుగుతుంది. సో, ఈవెన్ నేను అందుకే ఇందాక చెప్పినట్టు కళ్ళవాపు తగ్గట్లేదు 2 రోజులు, 3 రోజులు అవుతుంది అనంటే డెఫినెట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. బికాజ్ యాజ్ ఎర్లీ యూ ఫైండ్ ఔట్ దట్ ఇట్ ఈస్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ మీ డయాగ్నోస్ చేసిన దగ్గర నుంచి అది మనం ఎంత పూర్తిగా మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు, ఎంత పూర్తిగా దీని నుంచి పిల్లలు కోలుకుంటారు అనేది డిపెండ్స్. మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఎంత లేట్‌గా స్టార్ట్ చేస్తే అంత లేట్ రెస్పాన్స్ కొంతమందికి కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశము ఉండొచ్చు. ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా మనం రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోండి, టెస్టులు చేయించుకోండి అంటాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమైనా పర్టిక్యులర్ టెస్ట్స్ ఉంటాయా గుర్తించడం కోసం? అంటే మనం 6 మంత్స్‌కో ఎప్పుడో చేయించుకోవడానికి. అంటే పిల్లలకి అలా షెడ్యూల్ చెయ్యము జనరల్‌గా. అంటే సిమ్టమ్స్ లేనప్పుడు. లేనప్పుడు. బట్ సిమ్టమ్స్ ఉండి మనం సపోజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నెఫ్రోటిక్ కామన్‌గా దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి మాత్రం డెఫినెట్‌గా మధ్యలో యూరిన్ టెస్ట్‌లు అవన్నీ చేయిస్తూ చేస్తూ ఉంటాము. ఉంటారు. సిమ్టమ్స్ లేకపోయినా ఒక్కొక్కసారి ఇవి ఏంటి అని అంటే నేను చెప్పాను వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సడన్‌గా తగ్గింది కూడా మళ్ళీ రావచ్చు. సో, అలా ఇన్ఫెక్షన్స్ మనం ఒకసారి డయాగ్నోస్ చేసాము నెఫ్రోటిక్ అని ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మనకి బయటకి సిమ్టమ్ కనిపించకపోయినా సరే యూరిన్ టెస్ట్ అనేది చేస్తాం. సింపుల్ యూరిన్ టెస్ట్ అండి. అందులో ప్రోటీన్ పోతుందా లేదా చెక్ చేస్తాము. ఒక రక్తం టెస్ట్ చేస్తాం. కిడ్నీ ఫంక్షన్ బాగుందా, రక్తంలో ప్రోటీన్ ఎంత ఉంది, ప్రోటీన్ తగ్గిందా, నార్మల్గా ఉందా. కొంతమంది పిల్లలకి సపోజ్ మనం పెట్టిన బేసిక్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాలేదు లేదా లేట్గా రెస్పాన్స్ వచ్చింది అని అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక్కొక్కసారి కిడ్నీ బయాప్సీ కూడా అవసరం పడవచ్చు. బయాప్సీ కూడా. అవసరం అంటే ఇక్కడ పడవచ్చు. ఫైనల్‌గా క్వెషన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఐదర్ మెడికేషన్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ట్రాన్స్‌ప్లాంటేషన్ అవ్వచ్చు. ఏదైనా ఆఫ్టర్ ఆ పిల్లలు మిగతా అందరి పిల్లలతో ఈక్వల్‌గా సేమ్ అదే ఆరోగ్యంతో ఉంటారా? సేమ్ అలాగే అన్ని పనులు చేసుకోగలుగుతారా? Yes, ఆటలు. డెఫినెట్లీ అంతా లైఫ్ నార్మల్గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటారు, నార్మల్ పిల్లలు మెడిసిన్స్ వేసుకోరు. ఈవెన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా సో, ఏం కాంప్లికేషన్స్ ఉన్నయి? దట్ ఈస్ వాట్ ఎందుకంటే పిల్లలు కదా! వాళ్ళకి చాలా డయాలిసిస్ లైఫ్ ఉంటుంది. మీద ఉన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. ట్రాన్స్ప్లాంట్ అయ్యాక స్కూల్కి వెళ్తారు. వాళ్ళ స్టడీస్ ఏం ఎఫెక్ట్ అవ్వవు. నార్మల్ పిల్లల్లానే ఉంటారు. కాకపోతే టాబ్లెట్స్ మిస్ చేయకూడదు. ఇన్ఫెక్షన్ కంట్రోల్, డైట్ చాలా ఇంపార్టెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.